స్క్వేర్ షేప్లో ఉన్న కట్ పీస్ని తీసుకుని 4 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు ఉండే విధంగా చూసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 1 కలర్లో 2 కట్ పీస్ని ఇంకో కలర్లో 2 కట్ పీస్ని తీసుకోవాలి. సేమ్ కొలతలతో కట్ పీస్ని తీసుకుని మంచి వైపు పైకి ఉండే విధంగా రాంగ్ సైడ్ బయటకు ఉండే విధంగా పెట్టుకోవాలి. దానికి ఆపోజిట్లో మిగిలిన కలర్ పెట్టుకోవాలి. అంటే మంచి సైడ్ లోపలికి ఉండే విధంగా రాంగ్ సైడ్ బయటకు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కార్నర్స్ని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి 4 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పట్టుకుని ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న హోల్ లో నుంచి మొత్తం మంచి క్లాత్ అయితే బయటికి తీసుకోవాలి. మిగిలిన కట్ పీస్ తో సేమ్ అదే విధంగా ఇంకొకటి రెడీ చేసుకోవాలి. ఖర్చు దగ్గర రెడీ చేసుకున్న డోరీని పెట్టుకుని దానికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న కార్నర్ ను ఒక హోల్డ్ చేసుకుంటే ట్రయాంగిల్ షేప్ లో వస్తుందండి మనం రెడీ చేసుకున్న కట్ పీస్. ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మిగిలిన కట్ పీస్ ని తీసుకుని ఖర్చుకు పక్కన ఉన్న కార్నర్స్ ని ఫోల్డ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలండి. డోరీ ఉన్న వైపుకి స్ట్రైట్ గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇటు వేసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో ఒకసారి రఫ్ చేసుకుని డోరీ దగ్గర కూడా ఒకసారి రఫ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి తిరగేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లో ఉన్న కట్ పీస్ కి మిగిలిన కార్నర్స్ 2 ఉన్నాయి కదా, వాటిని నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకుంటారంటే మంచి ఫ్లవర్ షేప్ ఫామ్ అవుతుంది. ఫోల్డ్ చేసుకున్న కార్నర్ అటు ఇటు కదలకుండా సూది దారంతో ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. 4 కార్నర్స్ కి ఇదే విధంగా ఒకసారి స్టిచ్ వేసుకున్నామంటే మంచిగా ఫ్లవర్ షేప్ లో మన లక్టన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది.